మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు తాడిమర్రిలో ఒక మాట మాట్లాడాడు. ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్స్ కూడా కాదు. ఎందుకంటే ఆయన ఒక అభద్రతా భావంలో ఉన్నట్లున్నాడు. నాకు ఈ ధర్మవరం ప్రజలు ఇప్పుడే నన్ను 30 రోజుల్లోనే విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ గారు వస్తే 30 రోజుల్లోనే ధర్మవరం ప్రజలు నాకు గట్టిగా బుద్ధి చెప్పారు. మరి ఏమైతుందో అనే ఉద్దేశంతో ఆయన తాడిమర్రిలో ఒక మాట మాట్లాడాడు. అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత 3.0నా అదే తప్ప 3.0నా 3.0నా 3.0 మాట్లాడాడు. అంటే రపా అనడము 3.0లు ఎక్కడ పోతాము, ఏం మాట్లాడుతున్నాము? యాక్చువల్గా ప్రజలకి ఇదేనా మనం చెప్పేది? ఇంకా ఇన్ని రోజులు కూడా బానిసలుగా ఉండాలి ప్రజలంతా? ప్రశాంతంగా ధర్మవరం ప్రజలు బతకూడదా, జీవించకూడదా మీ ఉద్దేశం? అంటే మేము చెప్పినట్లే మేము చేసే ప్యాక్షన్ నీడల్లోనే బతకాలి, మేము మీకు ఎలా చెప్తే అలానే బతకాలి, లేకపోతే ఇట్లా రెచ్చగొడతాం, పల్లెల్లో గలాట్లు పెడతాం? ఇదేనా మనం ఇచ్చేది ప్రజలకు? ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఇలాంటి ఉద్దేశాలనే ఇచ్చేది? అసలు ఇప్పుడు ఎలక్షన్స్ అంటూ కాదు, నువ్వు మాట్లాడాల్సిన ఇది కాదు, అనవసరంగా రెచ్చగొట్టి వైసీపీ కార్యకర్తలైతేమి నాయకులైతేనేమి ఈరోజు ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. వాళ్ళు బాగుండేది నీకు ఇష్టం లేదా? అంటే ఇలాంటి రెచ్చగొట్టి మాటలు మాట్లాడేసి నువ్వు పబ్బం గడుపుకోవాలి, నా దగ్గరికి ఎవరు రారనే ఉద్దేశమా నీకు ఎదిరెడ్డి గారు? వైఎస్ఆర్సీపీ నాయకులైతేమి కార్యకర్తలైతేనేమి మాకు ప్రశాంతంగా ఉంది, మేము మా పని మేము చేసుకుంటున్నామని చెప్పేసి నా దగ్గర ఎంతో మంది వచ్చి మాట్లాడడం జరిగింది. అవును, విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ అని వచ్చిన తర్వాత ఎవరినన్నా ఇబ్బంది పెట్టాడా? వైఎస్ఆర్సీపీ నాయకులు అయితేనేమి లేకపోతే ఇతర ఎవరన్నా ఇబ్బంది పెట్టాడా? ఆయన మనస్తత్వం ఎట్లాంటిదంటే వెన్నలాంటిది. ఆయనతో ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా నాయకులైనా ఒక 10 నిమిషాలు మాట్లాడగలిగితే ఇలాంటి నాయకుడు కావాలి ధర్మవరం అని చెప్పేసి మీరే చెప్తారు. ఎందుకంటే ఆయన వెన్నలాంటి వాడు, ఆయనకి ఇట్లాంటివన్నీ తెలియవు. ఎంతసేపు ఉన్నా కూడా ధర్మవరం అభివృద్ధి, ధర్మవరం ప్రజలు, ధర్మవరం అభివృద్ధి ధ్యేయం అనే సత్యన్న పనిచేస్తున్నాడు. సరే, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి నేను చేశాను, అది ఇది ఓకే రైట్. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రోడ్లు వేయాల్సిందే, చెట్లు పీకాల్సిందే, నీళ్లు వేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. చేసినావు అనుకో, దాన్ని మేము కూడా నీ శాతమైన సాయం నీ శాతమైన పని చేసింటావు అభివృద్ధి, దాన్ని ఎవరు తప్పవట్లే. ఈరోజు ఏమి అభివృద్ధి జరుగుతుంది? ఒక దేశ నాయకుడు మన మంత్రి సత్యకుమార్ గారు యాదవ్ ఈరోజు రాష్ట్రంలోనే ఒక కీలకమైన మంత్రి. ధర్మవరం ప్రజలు అభివృద్ధిని కానీ ధర్మవరం ప్రజలు బాగుండాలనుకుంటే వచ్చి మాతో భాగస్వాములుగా చేరి, లేదా మాతో సజెషన్ ఏమని, అన్న సత్యన్న ఇదైతే ఈ పని అయితే బాగుంటుంది, ధర్మవరానికి ఇదైతే బాగుంటుంది, నేను ఇంతకుముందు ధర్మవరం ప్రజలకు అభివృద్ధి చేయాలనుకున్నా, నా తరంలో చేయలేకపోయాను, ఇవి ఇండస్ట్రీ తెద్దాం, లేదా ఈ కృషి విజ్ఞాన కేంద్రం తెద్దాం, లేదా నీకు అలా భాగంలో వచ్చి భాగస్వామి నువ్వు సజెషన్ ఇచ్చి ధర్మవరం అభివృద్ధిని కోరుకో. అంతేగాని పొద్దున్నే లేస్తానే ఇంకా ఏదో మన నాయన కాలంలో మన తాత కాలంలో ఉండేట్లు ఊరికే రెచ్చగొట్టడము, ఊరికే ఇబ్బంది పెట్టడము. ఇంకోటి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు ఎస్సీలు అయితేనేమి, బీసీలు అయితేమి, ఎస్టీలు అయితేమి, ఓసీలు అగ్రవర్ణాలు కూడా ఈరోజు నీతో పార్టీలో ఉన్నప్పుడే ఎంతమంది ఇబ్బంది పడలేదు, నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టలేదు, నీ గుండె మీద చేసుకో, మాట్లాడు. నీకు దగ్గర ఒక 5-6 మంది తప్ప నీతో బాగుపడినోళ్ళు వైఎస్ఆర్సీపీలో ఎవరన్నా ఉండారా? ఎవరు లేరు. మేమంతా అబ్బాయిలు చదువుకున్నామే. నువ్వేం చేసేది మాకు తెలుసు కదా.
అనవసరంగా ఏదో పాపం వాళ్ళకు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఏదో తాయిలాలు ఏదో చిన్న చిన్న పోస్టులు పార్టీలో పోస్టులు ఇప్పించేసి వాళ్ళతో ఏదో మాట్లాడడం కూడా 100% కాదు. నేను ఒకటే నేను ఇది చేస్తున్నా, మీరు ఆయన ట్రాప్ లో పడి ఊరికే ఇప్పుడేదో ఆయనకి అవసరం కాబట్టి మిమ్మల్ని అందరినీ ఉపయోగించుకొని మీతో ఏదో మాట్లాడిస్తాడు. తర్వాత అధికారంలో అతను వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోడు. ఆ టీం ఉంటుంది, ఆ టీం దాటి మీరు ఎవ్వరు ఎక్కడ ఏం చేయలేరు. ఇది నేను చెప్పింది ఇది రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు పొద్దున ఇదే జరుగుతుంది. మీరంతా ఏదో తెలియక ఎవరో ఏదో మాట్లాడి మనం వీలైతే సహాయం చేయాలి లేదా సజెషన్ చేయాలి. ఊరికి భూ కబ్జాలు దౌర్జన్యాలు ఈ కాలం అంతా అయిపోయింది. ఇవన్నీ చేసిన తర్వాత మన ఇంటికి పంపించినారు ప్రశాంతంగా. ఇప్పటికి నీకు బాగా రెస్ట్ దొరికింది, ఆలోచన చేయాలా. అరే మనం జనాలకి ఏం చేయాలా, ఏం వాళ్ళు కోరుకుంటున్నారు, ఏది కోరుకుంటే మనము మళ్ళీ ఎలక్షన్ వాళ్ళకు వాళ్ళ విధంగా వాళ్ళ మైండ్లో విధంగా లీడర్ తయారైపోతే లీడర్ని ఈజీగా క్యాచ్ చేసుకుంటారు, ఓట్లేస్తారు. అది కాకోకుండా వాళ్ళ మైండ్లో ధర్మవరం ప్రజలు ప్రశాంతంగా ఉండాలా, ధర్మవరం అభివృద్ధి జరగాల, అది సత్యకుమార్ యాదవ్తోనే అవుతుంది అని ప్రజలంతా సత్యకుమార్ని ఎదుర్కొంటే నువ్వేమో నేను ధర్మవరం ఇది అభివృద్ధి కాకూడదు, నేను ఎంతసేపు ఉన్నా కూడా నేను ఫ్యాక్షన్లే చేపియాలా, దౌర్జన్యాలే చేయాలా, వాడిని ఇబ్బంది పెట్టాలా, ఈయన్ని ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన ఉన్నప్పుడు ఇంటికి పంపించారు. మళ్ళీ ఆ ఆలోచనలు క్రియేట్ చేయకూడదు 100%. అసలు ఏం మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే ప్రశాంతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఇళ్లలో పనుకోకూడదా అంటే ఇట్లా అంటే ఈయన మాట్లాడాలా, వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టాలా, మళ్ళీ ఇది పెట్టాలా, ఇదేనంత రా. నిజంగా కేతిరెడ్డి గారు నిజంగా ధర్మవరం ప్రజల అభివృద్ధి కానీ ధర్మవరము అభివృద్ధిని కోరుకునేవాడైతే రా. నీకు ఒకవేళ సత్యకుమార్ అన్నతో ఒకవేళ నామోస్ అయితే మాకు చెప్పు, ఇది అభివృద్ధి చేద్దాం, లేదా ఇది కావాలని చెప్పు, మేము మా మధ్యవర్గులు తీసుకొచ్చి మీరు చెప్పినట్టు ఖచ్చితంగా చేపిస్తాం. అంతేగాని ఊరికే అమాయకులతో అవి ఇవి పెట్టడం మంచిది కాదని చెప్పి నేను కేతిరెడ్డి వెంకటరామరావు గారికి గట్టిగా నేను ఇది బుద్ధి చెప్తున్నాను. మారకపోతే ఇంకా పరిణామాలు వేరే ఉంటాయి. అంటే యాక్చువల్గా పాపం నిజంగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు తెలియదు, ఆయన బ్యాక్గ్రౌండ్లో ఏదో జరుగుతున్నట్లుంది కేతిరెడ్డికి. అందుకు భయం పుట్టుకొని ఇలా స్టంట్లు పెట్టేసి నాకంతా తోడు ఉండాలని చెప్పి చేస్తానట్లున్నాడు. ఎవరు రారు, అందరూ తెలుసుకున్న వాళ్ళే. ఈరోజు నీకు అదే అగ్రవర్ణాలు సంబంధించిన ఆయన వచ్చినప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నియోజకవర్గానికి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఇన్ఛార్జిగా పెడితే ఆ రోజు కొన్ని ఫ్యామిలీలు, రెడ్ల ఫ్యామిలీలే, చాలా మంది సపోర్ట్ చేశారు. ఇతను వచ్చిన తర్వాత పాపం వాళ్ళంతా కన్వర్గ్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళందరినీ తొక్కి పెట్టడం జరిగింది.